అనగనగా ఒక అందమైన గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక జానకి అనే ముసలావిడ ఆ ఊరిలో ఒక చిన్న హోటల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ హోటల్కి చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళు అందరూ వస్తారు. ఏమండి బ్రహ్మగారు, మేము చాలా దూరం నుండి వచ్చాము. మాకు చాలా ఆకలిగా ఉంది. మీ దగ్గర ఏదైనా వెరైటీగా స్పెషల్ ఏమైనా ఉందా? మాకు చాలా రుచికరంగా ఏదన్నా ఒక ప్లేట్ ఇవ్వండి. కొంచెం వేడిగా ఇవ్వండి. అలాగే బాబు, మా దగ్గర మిర్చీలు, బజ్జీలు, వడ, దోశ అన్ని రకాల టిఫిన్స్ లభిస్తాయి. మీకు వేడివేడిగా బజ్జీలు ఇస్తాను. మీరు ఈ గ్రామానికి కొత్తలా కనిపిస్తున్నారు. సరే, మీరు ఈ వేడి బజ్జీలను తిని ఎలా ఉందో చెప్పండి. అప్పుడు ఆ హోటల్ వద్దకి ఒక తెలియని వ్యక్తి వస్తాడు. ఏమండి బామ్మగారు, ఇక్కడ ఏదైనా పెద్ద హోటల్ ఉందా? నేను అన్ని గ్రామాలు తిరుగుకుంటూ ఆ గ్రామాలలోని ఆహారపు అలవాట్లను, అలాగే వారి జీవిత విధానాలను తెలుసుకుంటూ ఉంటాను. నాకు ఈ గ్రామంలో కొన్ని రోజులు ఉండడానికి ఏదైనా వసతి కల్పించేలా ఇక్కడ ఉందా? అలాంటిది ఈ గ్రామంలో ఏదీ లేదు. ఎందుకంటే ఇది మారుమూల గ్రామం కాబట్టి ఇక్కడ అలాంటి పెద్ద పెద్ద హోటళ్ళు ఏమీ కూడా లేవు. ఈ గ్రామంలో ఉన్నదల్లా ఈ హోటల్ ఒక్కటి మాత్రమే. ఇక్కడ కొన్ని రకాల ఆహార పదార్థాలు మాత్రమే లభిస్తాయి. మీరు వేరే గ్రామానికి వెళ్ళండి, ఇక్కడ అలాంటివి లేవు. అప్పుడు ఆ వ్యక్తి అక్కడున్న ఆహారాన్ని తిని వేరే గ్రామానికి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఆ బామ్మ దగ్గరికి వస్తాడు. మీరు ఈ గ్రామం నుండి తిరిగి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఈ గ్రామానికి ఎందుకు వచ్చారు? మీకు ఏదైనా సహాయం కావాలా? మీరు అన్ని గ్రామాలు తిరుగుకుంటూ అక్కడి ఆహారపు అలవాట్లు, అలాగే వారి జీవన విధానాలు తెలుసుకుంటామన్నారు కదా, మళ్ళీ తిరిగి మా గ్రామానికి ఎందుకు వచ్చారు? ఏమైనా పని ఉందా? అలాంటిదేమీ లేదు. నేను మీరు ఇచ్చిన ఆహారాన్ని తిని నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ రుచి చాలా బాగుంది. అటువంటి ఆహారాన్ని నేను ఏ గ్రామంలోనూ తినలేదు. అందుకని నేను మీకు ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, మీ గ్రామంలోనే నేను మీకు ఒక పెద్ద హోటల్ని నిర్మించాలనుకుంటున్నాను. నాకు అలాంటిది ఏమీ వద్దు. నేను ఈ చిన్న హోటల్ని నడుపుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఈ గ్రామంలో ఇలాగే ఈ చిన్న హోటల్ని నడుపుకుంటూ ఈ గ్రామస్తులందరికీ ఈ చిన్న హోటల్ నుండి ఆహారాన్ని అందిస్తాను. నాకు అంతకంటే వేరే ఆశ ఏమీ లేదు. నేను ఇలాగే సంతోషంగా ఉంటాను.